brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పాకిస్తాన్ పై భారత్ వాటర్ స్ట్రైక్, సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో నీటి కష్టాలు, పాకిస్తాన్ జలాశయాల్లో అడుగట్టిన జలాలు. జమ్మూ కశ్మీర్ బుద్గాంలో ముమ్మర తనిఖీలు, ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులు అరెస్ట్, భారీగా ఆయుధాలు స్వాధీనం. పంజాబ్ లో ఐఎస్ఐ ఉగ్రవాదుల కుట్ర భగ్నం, సోదాలు చేసిన స్పెషల్ సెల్ ఆఫ్ పోలీసులు, భారీగా ఆయుధాలు స్వాధీనం. ఉచిత పథకాలు అందరికీ ఇవ్వడం సరికాదు, అర్హులైన నిరుపేదలకే ఉచితాలు ఉండాలి, మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ నైజమేంటో బయటపడుతుంది, హామీలిచ్చి ఇప్పుడు నిస్సహాయత బయటపెడుతున్నారు, తుమ్మల వ్యాఖ్యలకు లక్ష్మణ్ కౌంటర్. మంత్రి పొన్నంను కలిసిన ఆర్టీసీ నేతలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి, సమ్మె ఆలోచన విరమించాలని మంత్రి సూచన. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ రాకతో శని దాపురించింది, సోనియా రాహుల్ సమాధానం చెప్పాలన్న ఈటెల. ఐనవిల్లిలో వైసీపీకి ఎదురుదెబ్బ, జనసేనలోకి భారీగా చేరికలు, వైసీపీని వీడిన సర్పంచ్ గ్రామస్తులు. నేటితో ముగియనున్న హరిరామ్ కస్టడీ, బంజారాహిల్స్ లో ఏసీపీ కార్యాలయంలో విచారణ, ఇవాళ బ్యాంక్ లాకర్స్ తెరిచే అవకాశం. గ్రూప్ 1 అక్రమాల కేసులో విచారణ వేగవంతం, నాడు విధుల్లో ఉన్న సిబ్బంది ఎంక్వైరీ, ఏపీపీఎస్సీ సెక్రటరీగా పీఎస్ఆర్ అక్రమాలకు పాల్పడ్డారని కేసు. బండ్లగూడ జాగీర్లో గాలివానల బీభత్సం, ఇళ్లు రోడ్లపై విరిగి పడుతున్న చెట్లు, రాకపోకలకు అంతరాయం. పూతలపట్టులో 2 ఇళ్లలో చోరీ, భారీగా బంగారం వెండి అపహరణ, దర్యాప్తు చేపట్టిన పోలీసులు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం. సంగారెడ్డి ఐడీఏ బొల్లారంలో అగ్ని ప్రమాదం, మైలాన్ ల్యాబ్ లో ఎగిసిపడుతున్న మంటలు, అదుపు చేస్తున్న ఫైర్ టీం. పార్వతీపురంలో ఒక షాపులో అగ్ని ప్రమాదం, పూర్తిగా తగలబడ్డ షాప్, 50 లక్షల ఆస్తి నష్టం, మంటల్ని ఆర్పివేసిన ఫైర్ టీం. గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం, చిలకోట గ్రామంలో తగలబడిపోయిన ఇళ్లు, మంటలతో భారీగా ఆస్తి నష్టం. పంజాబ్ లో కొనసాగుతున్న బుల్డోజర్ యాక్షన్, చండీగఢ్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, భారీగా మోహరించిన పోలీసులు.